వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. సో ఎవరైనా పేర్లు మర్చిపోతే దయచేసి ఏమనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మరి 3 గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి సోదరుడికి, ప్రతి అమ్మకి, ప్రతి తాతకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి పోతే మరొక 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నా. ఎన్ని రోజులమా? గట్టిగా 50 రోజులు మన సమయం ఎక్కువ రోజు లేదు. ఎన్నికలు అన్నాక అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రతి గ్రామానికి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మాకు ఓట్లు వేయండి, మాకు గెలిపించండి అని చెప్పేసి అడుగుతాం. నేను అడుగుతా ఉన్నా భోగాపురం పంచాయతీ ప్రెసిడెంట్, మేము వచ్చిన తర్వాత మీ పంచాయతీకి అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి, రోడ్ లేదంటే రోడ్ వేసే, సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు అన్ని కూడా చేశాం. పొరపాటుగా ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, పొరపాటుగానే చిన్న తేడా వచ్చిందని అనుకోండి, మరి సచివాలయాలు, మరి వాలంటీర్ వ్యవస్థ, మళ్ళీ గ్రామాల్లో జనరల్ కమిటీ సభ్యులు తయారైపోతారు. వీడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, వైసీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని పార్టీ పేరు చెప్పి మా పార్టీ వాళ్ళు తీసుకుంటాం, మిగతా పార్టీలకు ఇవ్వమని చెప్పి అన్ని కట్ చేసి పడేస్తారు. అలాంటి పరిపాలన మళ్ళీ మనకు కావాలా? అలాంటి పరిపాలన మనకు కావాలా? మళ్ళీ అలాంటి పరిపాలన మనకు కావాలా? మళ్ళీ అలాంటి పరిపాలన మనకు కావాలా? దానికి ఏం చేయాలి? దానికి ఏంటి చేయాలి? నిన్ననే రాముడి ప్రతిష్ఠ జరిగింది అయోధ్య. శ్రీరాముడి గురించి చెప్పుకునేప్పుడు శత్రువును సంహరించడానికి రామబాణం అనేటటువంటి ఒక ఆయుధం గురించి మనం మాట్లాడతాం. ఏంటది? రామబాణం గురించి మాట్లాడుతున్నాం. మరి ప్రజాస్వామ్యంలో ఏంటి రామబాణం? ఏంటి రామబాణం? కాకపోతే ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రామబాణం అనేటటువంటి అస్త్రాన్ని ప్రభుత్వానికి ఇవ్వలే, మనకిచ్చారు, ప్రజలకు ఇచ్చారు రామబాణం అనేటటువంటి అస్త్రాన్ని. మరి రాబోయే ఎన్నికల్లో ఆ రామబాణాన్ని ప్రయోగించి మనకి ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు శత్రువులైనటువంటి చంద్రబాబు నాయుడు వారు ముఠాన్ని మనం తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఎందుకు చంద్రబాబు వారు తరిమి కొట్టాలా? ఎందుకు తరిమి కొట్టాలంటే మీరు ఒకసారి గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కుటుంబాలకు మంచి జరిగిందా లేదా? ఈ తెలుగు అర్థం అవడం లేదా? తెలుగు ఎవరికి అర్థం అవట్లేదు చెప్పండి. తెలుగు ఎవరికి అర్థం అవుతుందో చేతులు ఎత్తలు వస్తారు. తెలుగు ఎవరికి అర్థం అవుతుందో చేతులు ఎత్తలు వస్తారు. అర్థం అవలేదు తెలుగు. అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగింది. మంచి జరిగిందా లేదా? జరిగిందా లేదా? గట్టిగా చెప్పాలి మీరు అందరూ. జరిగింది. అది పుట్టిన పిల్లవాడికో పథకం పెట్టాం, చదువుకునే పిల్లలకో పథకం పెట్టాం, అక్క చెల్లెమ్మలకో పథకం పెట్టాం, పెద్దక్కలకో పథకం పెట్టాం, అవ్వ తాతలకో పథకం పెట్టాం, రైతులకో పథకం పెట్టాం, విద్యార్థులకో పథకం పెట్టి, ఇలాగా పుట్టిన పిల్లవాడిని పండు ముసలి వారు అన్ని వయసుల వారికి ఒక్కొక్క పథకాన్ని పెట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వం. ఏంటి పుట్టిన పిల్లవాళ్ళకు పథకం అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని గతంలో అంగన్వాడీలు ఎలాంటి రోజులు ఇచ్చాం, ఇప్పుడు మనం ఎలాంటి రోజులు ఇస్తాం.
గతంలో అంగన్వాడీలో మన పిల్లలకి పాఠాలు చెప్పిన పరిస్థితి ఉన్నదా? ఉన్నదమ్మా? ఉన్నదా? లేదే. మరి ఇప్పుడు ప్రతి అంగన్వాడీ సెంటర్ ప్రీ స్కూల్ గా మార్చి పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం. మరి ఆ పైన చదువుకునే పిల్లలు, మీ పిల్లలందరూ చదువుతున్నారా? మీ పిల్లలందరూ చదువుతున్నారా? ఏది ఇంకో మైక్ నుంచి ఒరియేవాళ్ళు రమ్మనండి.